చెప్తున్నాడో చూడు. మీ డబ్బు వద్దు, ఏమి వద్దు, మా కోసం ఎవరు చనిపోవద్దు అని వీళ్ళిద్దరి ప్రేమని నేనే నాశనం చేశాను. అంతేకాదు, నా అంతటి నేనే వీళ్ళింటికి వెళ్ళి వీడికి వేరే సంబంధం చూశానని కూడా చెప్పాను. అయినా అతని మనసు కరగలేదు. ఎలా కొట్టించాడో చూడమ్మా మీ అన్న. మీరు పొరపాటు పడుతున్నారమ్మా. ఆయన అలాంటి మనిషి కాదు. అయినా మీరంతగా చెప్పిన తర్వాత కూడా ఎందుకు కొట్టిస్తారు చెప్పండి? ఎందుకంటే ఏమని చెప్పాలి? నేను వీళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత వీణ్ణి చూడడం కోసం జానకి మా ఇంటికి వచ్చింది. అదే అతని కోపానికి కారణం అయి ఉంటుంది. అసలు వీడిని అడ్డు తొలగించుకుంటే సరిపోతుందని ఈ పని చేయించుంటాడు. చూడు, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. మీ అన్నయ్యతో ఒకసారి మాట్లాడాక మనం మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ముందు మన ఇంటికి వెళ్దారా? సరే, నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడి తీసుకొస్తాను. సరేనా? జాగ్రత్త. జానకి, మీ అన్నయ్య వస్తే మళ్ళీ ఏం అఘాయిత్యం చేస్తాడో ఏమో. నా మనవణ్ణన్నా నాకు దక్కనివ్వు. మేము ఈ ఊరు వదిలే వెళ్ళిపోతామమ్మా. నువ్వు వెళ్ళు. పేదవాడి ప్రేమ ప్రాణాలకి ముప్పని అర్థమైంది. చక్కగా తిరగవలసిన వాడు ఇలా మంచం పట్టిపోయాడు. నన్ను చూసుకోవాల్సింది పోయి నేనే నిన్ను చూసుకోవాల్సి వస్తుంది కదరా. అయ్యయ్యో, దమ్మ దాదన్న దాదమ్మ, ఇప్పుడే లేచావు నాన్న. దమ్మ దాదా, ఏడోకమ్మా ఏడోకు నాన్న, ఏడోకమ్మా ఏడోకు. పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఉండమ్మా. అయ్యయ్యో, డ్రాయర్ తడిసిపోయిందా? ఉండమ్మా, మారుస్తాను. ఉండమ్మా, ఉండు. ఏడోకమ్మా ఏడోకు, ఏడోకు నాన్న, ఏడోకమ్మా ఏడోకు. ఏడోకమ్మా, ఏడవకూడదు. ఏడోకమ్మా, ఏడోకు, ఏడవకూడదు. నా బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అది కదా బాబు, పాస్ పోసాడు, బట్టలు మారుస్తాను. ఏం వద్దు, నా బాబు నాకు మార్చి తీసుకొస్తాను. నువ్వు ఉండు, ఉండు, నేను చెప్తాను కదా. ఏడోకున్నాను, నా బాబు నాకు ఇచ్చే. డ్రాయర్ మార్చుకున్నావు. ఏడోకు